10వ తరగతి ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు ఒక టర్నింగ్ పాయింట్. 10థ్లో మంచి ప్రతిభ కనబరిస్తే ఉన్నత చదువులకు మార్గం సుగమమవుతుంది. అందుకే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు 10థ్లో మెరుగైన ఫలితాల కోసం విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు ఏర్పాటు చేస్తుంటారు. 10థ్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేస్తుంటారు. 10థ్లో సాధించే మార్కులు వివిధ కోర్సులు, పై చదువులు చదివేందుకు దోహదపడుతుంటాయి. ఈ నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10థ్ విద్యార్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. రేవంత్ సర్కార్ ఎస్ఎస్సి మార్కుల విధానంలో మార్పులు చేసింది. 10థ్లో గ్రేడింగ్ విధానానికి స్వస్తి పలికింది పాఠశాల విద్యాశాఖ. ఇప్పటి వరకు 10థ్లో 20 ఇంటర్నల్ మార్కులు, 80 మార్కులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తుంటారు. విద్యార్థులకు 20 మార్కులను వారి ప్రతిభ ఆధారంగా టీచర్లు వేసేవారు. అయితే ఈ ఇంటర్నల్ మార్కుల కారణంగా కొంతమంది విద్యార్థులకు నష్టం జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇంటర్నల్ మార్కుల కేటాయింపులో పారదర్శకత కొరవడిందని ఆరోపణలు వచ్చాయి. కొందరు టీచర్లు ఉద్దేశపూర్వకంగా కొందరు విద్యార్థులకు ఎక్కువ మార్కులు, మరికొందరికి తక్కువ మార్కులు వేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేసింది. ఇకపై 100 మార్కులకు 10థ్ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విద్యా విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే విద్యార్థులకు 5 పరీక్షలకు 24 పేజీల బుక్లెట్ను ఇవ్వాలని నిర్ణయించింది. సైన్స్ సబ్జెక్టుకు సంబంధించి ఫిజిక్స్కు 12 పేజీలు, బయాలజీకి 12 పేజీల చొప్పున బుక్లెట్లను అందజేయనున్నారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేయడం వల్ల 10థ్ విద్యార్థులకు లాభం చేకూరనుంది. టీచర్లు ఇంటర్నల్ మార్కులు వేయలేదనే చింత ఉండదు. పబ్లిక్ పరీక్షల్లో ప్రతిభ కనబరిస్తే మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నల్ మార్కుల తొలగింపు విద్యార్థుల ఉన్నతికి మేలు చేస్తోంది. ఉపాధ్యాయులకు కూడా భారం తగ్గుతుంది. బోధనపై దృష్టి పెట్టేందుకు ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్లో ఆన్లైన్ అడ్మిషన్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 10వ తరగతి మార్కుల ఆధారంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సీట్లు కేటాయిస్తారు. మరి 10థ్లో కొత్త విధానంతో పరీక్షలు నిర్వహించనుండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.